Good morning. Welcome to 3060 Headlines. అమరావతిలో అరుణ్ జైట్లీతో భేటీ కానున్న బాబు ప్యాకేజీకి చట్టబద్ధత విభజన హామీలపై చర్చ. రిజర్వేషన్ల కోటాకు ప్రత్యేక చట్టం తెలంగాణ సర్కార్ కసరత్తు. విశాఖకు ఆగ్నేయ దిశగా ఖియాల్ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. దీపావళి బోనస్ గా ఉద్యోగులకు ప్లాట్లు కార్లు 51 కోట్లు ఖర్చు పెట్టిన సూరత్ వ్యాపారి. 109 మంది ఐపీఎస్ అధికారుల శిక్షణ పూర్తి. ఇవాళ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం 11:40 ఆయన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత 12 గంటలకు అమరావతి వెళ్తారు. అక్కడ జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మీద వారికి అవగాహన కల్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:30 సమయంలో సీఎం చంద్రబాబుతో లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ. ప్యాకేజీకి చట్టబద్దత, పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల హామీలపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అమరావతి వెళ్తారు జైట్లీ. అమరావతిలో ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయానికి జైట్లీ శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సుమారు 40,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రైల్వే జోన్ వంటి అంశాలను ఈ సభాముఖంగా జైట్లీ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఏపీ సీఎం. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ దీక్షంత్ పరేడ్ కు సిద్దమైంది. ఈ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 68వ బ్యాచ్ కు చెందిన 109 మంది ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరు కానున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 26 మంది మహిళా అధికారులుండగా వారిలో తెలంగాణకు 3, ఏపీకి 4 కేటాయించారు. ఇక ఈ బ్యాచ్ లో 66 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు కాగా 9 మంది మెడిసిన్ చేసిన వారు ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఐపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో 60 రోజుల సమ్మె కాలాన్ని ఆర్టీసీ కార్మికులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా పరిగణించాలని ఈ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండింటితో పాటు యాజమాన్యం తీరుకు నిరసనగా ఇవాళ ఏపీలోని 13 జిల్లాల ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయాల ముందు కార్మికులు సామూహిక దీక్ష నిర్వహించాలని ఈయూ నిర్ణయించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ నైరుతి దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం రానున్న 24 గంటల్లో బలహీనపడుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కియాన్ తుఫాన్ హెచ్చరికలు వస్తుండటంతో మార్కెటింగ్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉండాలని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధర నిర్ణయించిన వెంటనే కాంటాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు హరీష్. అత్యవసరమైతే తప్ప ధాన్యాన్ని మార్కెట్కు తీసుకురావద్దని రైతులకు సూచించారు. మహాలక్ష్మి యాగం కోసం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ముస్తాబైంది. ఇవాళ నిర్వహించే యాగం కోసం అర్జున వీధిలోని మహామండపం సమీపంలో ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 నుంచి 11:30 వరకు యాగం కోసం వేద పండితులతో పాటు ఉభయార్థులు కూర్చునేందుకు ఏర్పాటు పూర్తయ్యాయి. గురు గోవింద్ సింగ్ ఉత్సవాలలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు నాందేడ్ గురుద్వారా బోర్డు అధ్యక్షులు సర్దార్ తారా సింగ్. గురు గోవింద్ 350వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాగృతి యాత్ర ఈ నెల 31న హైదరాబాద్ కు చేరుకోనుంది. కులీ కుతుబ్ షా మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి రావాలంటూ క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు గురుద్వారా బోర్డు అధ్యక్షులు. ఈ సందర్భంగా యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. పార్టీ ఆదేశిస్తే ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు సిద్దమన్నారు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్నారు. స్పెషల్ స్టేటస్ తో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హోదాకు ఏదీ ప్రత్యామ్నాయం కాదనే విషయం వెంకయ్యనాయుడికి, చంద్రబాబుకు తెలుసన్నారు మేకపాటి.
ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేస్తానంటున్న జగన్ విభజన సమయంలో ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణనాయుడు. యువ భేటీ పేరుతో జగన్ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీల రాజీనామా పేరుతో జగన్ మరో కొత్త వ్యాపారానికి తెరలేపారని విమర్శించారు. మరో ఎమ్మెల్సీ ఉద్దా వెంకన్న జగన్ ఏ రోజైనా ఏపీలో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకున్నారని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఏపీ రాజధాని గ్రామం పెదమాకలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించినా రోడ్ల విస్తరణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తొందూరులో నిర్మించనున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పై ప్రజాభిప్రాయ సేకరణ అర్థాంతరంగా ముగిసింది. బేతాపూర్లో సబ్ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా తమకు ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళనకు దిగారు గ్రామస్తులు. ఫ్యాక్టరీ నిర్మిస్తే ఊరుకునేది లేదంటూ ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు. దీంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించారు. పౌర సరఫరాల శాఖలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అంతా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ మంత్రి పరిటాల సునీత. కాకినాడలోని ఎఫ్సీఐ గోడౌన్లో సునీత తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బీసీ సప్లాన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి యనమల రామకృష్ణుడు. సప్లాన్ల అమలుపై మంత్రి యనమల, కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. నిధుల వినియోగం, సప్లాన్ల అమలుపై మెరుగైన సూచనలు ఇచ్చేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. వివిధ వర్గాల కోసం దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు యనమల వివరించారు. పట్టణాలలో పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ఏపీ మంత్రి నారాయణ. పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 200 కోట్లతో స్త్రీ నిధి ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యం ఇస్తామని 2020 నాటికి ప్రతి డ్వాక్రా మహిళ నెలకు కనీసం 10,000 రూపాయలు సంపాదించేలా తోడ్పాటు అందిస్తామన్నారు. బులెటిన్లో బ్రేక్ తీసుకుంటాం.